హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే మార్నింగే నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చేస్తున్నానండి. మల్టీ గ్రెయిన్ పిండి అయితే తీసుకున్నాను. అది ఇంట్లోనే నేను మరపట్టించుకున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఆ మల్టీ గ్రెయిన్ పిండి మన ఛానల్‌లోనైతే ఉంది చూసేయండి. ఇప్పుడైతే నేను పిండి తీసుకున్నాను కదా! సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. పుల్కాల్లోకి అయితే హెల్తీ కర్రీ అండి అది. ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్‌లో జీలకర్ర కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. బియ్యము ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. రాళ్ళుప్పు అయితే వేసుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేగిన తర్వాత నేను 2 క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఆ 2 క్యారెట్లు తురిమేసుకొని ఈ తురిమైతే వేసుకోవాలండి. ఇది కొద్దిగా కలిపేసిన తర్వాత పాలకూర కట్ట తీసుకున్నాను నేను. పాలకూర కూడా కడిగేసి నీట్‌గా ఇలాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే 4 గుడ్లు అయితే తీసుకున్నాను. ఈ 4 గుడ్లు పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకొని బాగా గిలగొట్టేసి ఈ గుడ్లు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం గుడ్లు మిశ్రమాన్ని కదా పాలకూర క్యారెట్ ఇదంతా మొత్తం కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇదైతే పక్కన పెట్టుకొని నేను చపాతీలాగా నూరుకొని ఈ కర్రీ ముద్దను తీసుకొని కొంచెం తీసుకొని చపాతీ దాంట్లో పెట్టి మడత పెట్టి ఇలాగా 4 పక్కల మడిచేసి కొద్దిగా లైట్గా చపాతీ కర్రతో రుద్దుకోవాలండి. ఎందుకంటే గట్టిగా రుద్దితే కనుక మొత్తం కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా స్లోగా రుద్దుకొని ఇలాగా ఒక చపాతీలు కాల్చుకునే రేకు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా దాని మీద ఆయిల్లో ఇది కాల్చేసుకోవాలండి చపాతీని. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఎంతో టేస్టీ అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీ కూడా. మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇలా హెల్తీగా తింటే చాలా హెల్తీ అండి. ఇది మీరు కూడా తయారు చేసుకొని అంతేనండి. చూసారు కదా, ఇప్పుడైతే చూసారు కదండి, చపాతీలు అయితే ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తింటే పిల్లలు కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇలాగా అప్పుడప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా టేస్ట్గా ఉంది. చూడడానికి కూడా చాలా కొత్తగా ఉందండి. ఎంతో హెల్తీ అయిన కర్రీ తయారు చేశానండి. మీకు కొద్దిగా అయినా హెల్ప్ అవుతుంది అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.